హాయ్! నేను మీతో మాట్లాడడానికి మళ్ళీ వచ్చాను. ఆహ్, మనం ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మన బాధని పక్కవాడితో చెప్పుకుంటే అది మనకి బలహీనత అవుతుంది. ఆహ్, మనం మనలోనే దాచుకుంటే అదే మనకి ఒక రోజు నాటికి బలమవుతది. అది సామెత ఎలా చెప్పాలో నాకు రాదు. ఇప్పుడు మనకు కష్టం వచ్చింది కదా అని 10 మందితో చెప్పుకుంటే 10 రకాలుగా నవ్వుకుంటారు. పక్కన కూడా చెప్పి చెప్పి అరే ఇలా జరిగిందిరా ఆ అమ్మాయికి అని అలా నవ్వుకుంటారు. అదే బాధని అదే కష్టాన్ని మన మనసులో దాచుకొని మనం అలాగే నివారించి అలానే ఉండు. రేపు 10 మందిలో మాట్లాడడానికి నీకు అది బలంగా తయారవుతుంది. ఒక్కడు కూడా నిన్ను చూసి నీ కష్టాన్ని చూసి చూసినోడు నవ్వుకున్నవాడు ఉండడు. నీ మనసులో దాచుకున్నప్పుడే నువ్వు బలంగా తయారవుతావు. దాన్ని 10 మందితో చెప్పుకుంటే ఎప్పటికీ నవ్వుల పాలే చేస్తారే తప్పితే మనకంటూ హ్యాపీనెస్ రాదు. మనం పడ్డ బాధ పోదు. కాబట్టి ఎవరితో షేర్ చేసుకోకండి, చెప్పుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనుకునే అంత మంచి వాళ్ళైతే ఎవ్వరూ లేరు, అందరూ లేరు. అస్సలు ఫ్యామిలీ అస్సలు లేదు. కాబట్టి అరే ఇలా ఎందుకు చెప్తుంది, వీళ్ళ ఫ్యామిలీలో ఇలా ఉందా అని అలా అనుకోకండి. కానీ చెప్పింది ఆలకించండి. ఎవరితో మన కష్టాన్ని చెప్పుకోకండి, దిగజారకండి, బాధపడకండి. ఎప్పుడు స్ట్రాంగ్గా పిల్లర్లా ఉండండి. నేను ఈ ఒక్క విషయం మీతో చెప్తున్నాను. బాయ్. I love you. I love you. Take care.